కొబ్బరి పాలు మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ కొబ్బరి పాలతో మటన్ బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా ఉందండి. మా ముక్కలు చూడండి, మటన్ ముక్కలు కూడా చాలా బాగుంటాయి. దీంతో అచ్చం కొబ్బరి పాలతోనే చేశానండి మటన్ బిర్యానీ. చాలా టేస్టీగా కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి కొబ్బరి పాలు మటన్ బిర్యానీ చేయబోతానండి. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని దాంట్లో మామూలు రైస్ అండి, మామూలు రైస్ ఈ కప్పుతో 1 కప్పు రైస్, తర్వాత ఈ కప్పుతో 1 కప్పు బాస్మతి రైస్ అండి. ఇవ్వండి, ఈ కప్పుతో మళ్ళీ 2వ కప్పు బాస్మతి రైస్, 2 కప్పులు ఈ కప్పుతో 2 కప్పులు బాస్మతి రైస్, 1 కప్పు మామూలు రైస్ అండి. 2 కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ కూడా సూపర్గా ఉంటుంది, పొల్లి ఆడితే చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఈ కప్పుతో 3 కప్పులు రైస్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు తెలుసు కానీ మామూలు బియ్యం, 2 కప్పులు బాస్మతి రైస్. ఫస్ట్ ఈ కడుక్కొని నానబెట్టుకో. చూడండి, ఇది మటన్ అండి. మటన్ మనం చెప్పాం కదా, కొబ్బరి పాలు మటను బిర్యానీ అని చెప్పుకున్నాం కదండి. ఇదిగోండి, నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ ఈ సైజు కొట్టించుకోవాలండి. కావాలంటే మీకు కొంచెం పెద్దది కావాలంటే పెద్దది కొట్టించుకోవచ్చు. నేను ఈ సైజు మటన్ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్ అండి. ఇది కేజీ రైస్కి 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. 1 పావు స్పూను పసుపు, చెక్క లవంగా అన్నీ వేసి పట్టిన ధనియాల పొడి అండి 1 స్పూను ధనియాల పొడి. జీలకర్ర పొడి లేదు కాబట్టి 1 స్పూను జీలకర్ర, స్పూన్తో 2 స్పూన్ల కారం. ఇవ్వండి, ఈ స్పూన్తో మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ. 1/2 ప్యాకెట్ పావు కిలో మోయనంగా పెరుగు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ మొత్తం వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఈ ముక్కకి అన్నీ పడతాయండి. సాల్ట్ వేయలేదండి, కొంచెం సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఈ స్పూన్తో 2 స్పూన్ల సాల్ట్. చూడండి చక్క ఎంత బాగుంది, అసలు కలుపుతుంటేనే నోరూరిపోతుంది, అంత బాగుందండి మటను. ఇట్లా కలిపేసి మనం పక్కన పెట్టుకొని తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. మనం కొబ్బరి పాలు అనుకున్నాం కదండి. ఇదిగోండి, ఈ 2 చెప్పుల కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరిని బాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే, నీళ్ళు పోసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే దీంట్లోంచి రసం వచ్చిద్దండి. ఆ రసాన్ని మనం తీసేసుకో. నేను ఇదిగోండి బాండీ పెట్టుకున్నానండి. ఒక పెద్ద బాండీ పెట్టుకున్నాను. మన కేజీ రైస్ కదా, కేజీ రైస్ ఉడికేంత బాండీ పెట్టుకున్నాను. దాంట్లోకి గంటతో 4 గంటలు ఆయిల్ అండి. కర్రీ చేయాలి కాబట్టి 4 గంటలు ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇప్పుడు ఇగోండి పలావ్ దినుసులు మొత్తం అండి. ఆయిల్ వేడెక్కింది కదా, మన పలావ్ దినుసులు అండి. లవంగాయ, చెక్క, జాజి పువ్వొత్తు, పలావాకు ఇదండి మొత్తం కలిసి పలావ్ దినుసులు మొత్తం వేడెక్కింది కదా. 4 ఆలుకాయలండి. కొంచెం జీడిపప్పు, ఒక 50 గ్రాములు అండి. నేను కొంచెం వేసాను జీడిపప్పు, మాకు జీడిపప్పు ఇష్టం కాబట్టి కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇదిగోండి 4 ఉల్లిగడ్డలు అండి, పెద్ద సైజు 4 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 6-7 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా. ఇదిగోండి పలావ్ దినుసులు అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు 4 కట్ చేసుకున్న, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడి చేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు అండి, కట్ చేసుకున్న టమాటాలు 2, పచ్చిమిరకాయలు 6-7 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే మనకి ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. టమాటాలు కానీ ఉల్లిపాయ కానీ మగ్గిపోద్ది కాబట్టి ఈ స్పూన్తో స్పూన్నర సాల్ట్. మనకి టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ బాగా మెత్తగా మగ్గిపోయినాయి కండి.
ఇప్పుడు మనం కర్రీ వేసేసుకుందాం. ఇది ఇందాక కర్రీ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ కర్రీ అంతా ఇలా వేసేసుకున్నాం. కర్రీ కడిగేసాం కదా. కుక్కర్లో అయితేనేమో మీరు వచ్చేసి కుక్కర్లో అయితే 3, 4, 5 విజిల్ రావాలండి. మటన్ కదా బాగా ఉడకాలండి. మటన్ కదా బాగా ఉడకాలి. మీరు కుక్కర్లో అయితేనేమో 4, 5 విజిల్ రావాలి. నేనైతే దీంట్లో అయితే ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనిస్తా. మనము కొబ్బరి పాలు తీసుకున్నామండి. ఇలా వస్తాయండి పాలు అనేవి, ఇలా వస్తాయి కదా. ఇగోండి ఈ కర్రీ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెతో మనం దీంతో తీసుకున్నాం కదా 3 గ్లాసులు కొలత ప్రకారం పోసుకుంటే ఈ గిన్నె కూడా కడిగి పోసుకోవడానికి ఉపయోగపడిద్దండి. 1, 2 మిగతాయి మనం వాటర్ కలిపేద్దాం. ఇగోండి దీంతో 3, 4 కదా సరిపోతాయండి. 4 కదా, ఇదిగోండి కొంచెం 4 మీద కొంచెం ఎక్స్ట్రా పోసే, ఎందుకంటే కర్రీలో వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా వాటర్ సరిపోతాయండి. 4:30 పోసా కాబట్టి వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి మటన్లోనే మనకి వాటర్ వస్తాయి కదా పైకి, వాటర్ ఇదిగోండి మనం పోసిన నూనె కూడా పైకి వచ్చిందండి. ఇప్పుడు ఉడికిందండి. ఇది మటన్ ఇట్లా ఉడికిపోవాలి. కొంచెం పోసుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చండి. నాకైతే మటన్ ఉడికిపోయింది. ఈ మటన్ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి మటన్ అంతా, ఇదిగో పైపైన మటన్ ముక్కలంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి మటన్ అంతా తీసేసుకున్నాక ఈ గ్రేవీ ఉంది కండి, ఇదే బాండీలో మనం ఒకేసారి పెద్ద బాండీ పెట్టుకున్నాం కాబట్టి ఇదే బాండీలో ఇందాక మనం వాటర్ కొలిసి పెట్టుకున్నాం కండి కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలన్నీ ఇలా పోసేసుకోవాలి. పోసుకున్నాం కదా, ఎసురు బాగా మరగనివ్వాలండి. ఎసురు ఎంత బాగా మరిగితే రైస్ అంత బాగుంటాయండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం. ఉప్పు వేయలేదు కదా, కొంచెం ఒక స్పూను ఉప్పు వేద్దాం. 1 స్పూన్ ఉప్పు అండి, చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. 1 స్పూన్ ఉప్పు, కొంచెం పుదీనండి, కొంచెం 1 పిడికిలో పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఎసురు అంతా బాగా మరగనిద్దాం. ఎసురు చక్కగా మనకి మరిగిపోతున్నాయండి. ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్న అరగంట సేపు నానబెట్టుకున్నాం కండి, నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కలుపుకోవాలండి. కలుపుకొని ఈ రైస్ బాగా ఉడకనివ్వాలి. మనం కొన్నాక ఈ ఎసుట్లో ఈ అన్నము బాగా బియ్యం అనేది బాగా అన్నం అయ్యేటట్టు ఉడకనివ్వాలి. సరే రైస్ అయిపోయిందండి. రైస్ ఉడికేసింది, కొంచెం ఉందండి మగ్గాల్సింది, కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గితే రైస్ అయిపోయిందండి. ఈ లోపల మనం కర్రీ అంతా వేసేసుకుందాం. కర్రీ ఇప్పుడు పైన వేసేసుకుందాం. కర్రీ మొత్తం ఇట్లా పైన వేసేసుకుందాం. కర్రీ పైన వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిందండి. ఇట్లా కర్రీ వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది. కర్రీ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు గట్టిగా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. కొబ్బరి పాలు మటన్ బిర్యానీ అండి. కొబ్బరి పాలు మటన్ బిర్యానీ అండి. చూస్తున్నారా, అయిపోయిందండి. చాలా టేస్టీకరమైన మటన్ కొబ్బరి పాలతో బిర్యానీ చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చేసిందో. రైస్ కూడా చక్కగా మనకు కరెక్ట్గా సరిపోయిందండి. ఎసురు కూడా. ఇంకా బాయ్ అండి, మనం దించేసుకుందాం. బాయ్.